ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ విజయంతో భారత జట్టు ఫుల్ జోష్లో ఉంది. గతేడాది మొత్తం వన్డే వరల్డ్ కప్ ప్రిపరేషన్స్లో బిజీ అయిపోయింది టీమిండియా. దీంతో ఈ ఏడాది జూన్లో ఆడబోయే టీ20 ప్రపంచ కప్కు సన్నద్ధమయ్యేందుకు అంత టైం దొరకలేదు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్లతో పొట్టి ఫార్మాట్లో పలు మ్యాచ్లు ఆడింది. కానీ టాప్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఒక్క ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్లోనే ఆడారు. వీళ్లతో పాటు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ లాంటి కీలక ఆటగాళ్లు మిగిలిన సిరీస్ల్లో ఆడలేదు. దీంతో టీ20 వరల్డ్ కప్కు వెళ్లబోయే జట్టు ఎంపిక విషయంలో పూర్తి అవగాహన రాలేదు. ఆఫ్ఘన్ సిరీస్లో చేసిన కొన్ని ప్రయోగాలతో దీనిపై కొంత క్లారిటీ వచ్చింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం టీం ఇంకా ఖరారు కాలేదన్నాడు. అదే సమయంలో కొందరికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆ భయం ఉండే ఆటగాళ్లు ఆడటం మానేయాలని అన్నాడు. టీ20 క్రికెట్లో పరుగులు చేయాలనే కసి ఉండాలని, దూకుడు మంత్రాన్ని ఉపయోగించాలన్నాడు రోహిత్ శర్మ. అవుట్ అవుతాననే భయం ఉంటే టీ20 క్రికెట్కు దూరంగా ఉండాలన్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో చివరి టీ20లో విరాట్ కోహ్లీ, సంజు శాంసన్ దూకుడుగా రన్స్ చేయాలనే ఉద్దేశంతో ఆడి అవుట్ అయ్యారని రోహిత్ పేర్కొన్నాడు. అలా అవుట్ అయినప్పటికీ వాళ్ళిద్దరి ఆలోచన మాత్రం సరైందేనని వ్యాఖ్యానించాడు. అవుట్ అయితేనే భయం ఉంటే పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉండాలని హెచ్చరించాడు. దీంతో అసలు రోహిత్ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ చేశాడా అని అందరూ ఆలోచనలో మునిగిపోయారు. అయితే టీంలో ఎవరూ నిదానంగా ఆడొద్దని, ఈ ఫార్మాట్కు తగ్గట్లు అటాకింగ్ ఫార్ములాతో ముందుకెళ్లాలని స్పష్టం చేసే క్రమంలోనే రోహిత్ ఇలా మాట్లాడి ఉండొచ్చని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. స్లోగా ఆడడం వల్ల టీంకు నష్టం తప్ప ఒరిగేదేమీ లేదనే ఉద్దేశంతోనే అతడు ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని అంటున్నారు. కాగా టీ20 వరల్డ్ కప్కు వెళ్లే భారత స్క్వాడ్ మీద హిట్ మ్యాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. పొట్టి ఫార్మాట్లో జరిగే ప్రపంచ కప్లో ఆడే 8 నుంచి 10 మంది ఆటగాళ్లు ఎవరనేది తనకు తెలుసని చెప్పాడు రోహిత్. టీ20లో చాలామంది యంగ్స్టర్లను పరిశీలించి చూస్తున్నాం, కానీ మెయిన్ టీంను సెలెక్ట్ చేసినప్పుడు వీళ్ళలో కొందరిని తప్పించాల్సి ఉంటుంది. అది వాళ్లకు నిరాశ కలిగిస్తుందని తెలుసు, కానీ టీంలో ఒక క్లారిటీ రావడం కోసం ఇలా చేయక తప్పదు. 25 నుంచి 30 మంది ప్లేయర్ల నుంచి మేము వరల్డ్ కప్ టీంను సెలెక్ట్ చేయాలి. అయితే మేము ఇంకా జట్టును ఖరారు చేయలేదు, కానీ మెగా టోర్నీలో ఆడబోయే 8 నుంచి 10 మంది ఆటగాళ్లు మా మైండ్లో ఉన్నారు అని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలను రోహిత్ శర్మ గిల్ను ఉద్దేశించి చేశాడనే టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే తొలి మ్యాచ్లో గిల్ కారణంగా రోహిత్ రన్అట్ అయ్యాడు. ఆ రన్ కోసం ప్రయత్నించకుండా తాను అవుట్ అవుతానని భయపడి గిల్ అక్కడే ఉండిపోవడంతో రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ఇలా రన్ కోసం ప్రయత్నించకుండా అవుట్ అవుతాననే భయంతో ఉండే ఆటగాళ్లు టీ20 క్రికెట్కు దూరంగా ఉండాలని రోహిత్ శర్మ చెప్పకనే చెప్పాడని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. మరి రోహిత్ ఈ వ్యాఖ్యలను ఎవరిని ఉద్దేశించి చేశాడని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.